హై వ్యూవర్స్, వాస్తవానికి ఇది చాలా సెన్సిటివ్ టాపిక్, వద్దులే అనుకున్నా. కానీ ఒక జర్నలిస్ట్ వాళ్ళు ఇచ్చేసే చాలా విలువైన టాపిక్, అందుకే ఇస్తూ ఉన్నా. కోయంబత్తూరులో స్వామి చిన్మయానంద హైయర్ సెకండరీ స్కూల్ 8వ తరగతి చదువుతుంటే ఒక పాప. ఆ పాప దళితులు అన్నారు. ఎందుకు ఈ వర్డ్ యూస్ చేశానంటే, వాళ్ళు కొన్ని పట్టించుకుంటారు, కొన్ని పట్టించుకోరు. మరీ ముఖ్యంగా తమిళనాడులో ఉండే ద్రవిడులు, మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ నాస్తికులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, హిందువులు కాకుండా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఈ పీరియడ్స్ విషయంలో కానీ కొన్ని పట్టింపులు సంప్రదాయాల విషయంలో కానీ పట్టినట్టుగా ఉంటారు, వద్దంటారు. అలా మన దగ్గర వచ్చేసి రజస్వల అయిందంటారు, పుష్పవత అయిందంటారు, ముట్టు అంటారు, సమర్థ అనేది అంటారు. ఇలా కొన్ని పదాలు వాడతారు. ఏంటవి? పీరియడ్స్, డేట్స్ వచ్చిన ఫస్ట్ మూమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మన దగ్గర ముట్టు అంటారు. ఏందో చెప్పినట్టు పద్ధతి పుష్పవత అయింది అంటారు, రజస్వల అయింది అంటారు. అలా తమిళనాడులో తిట్టు కాదు తీట్టు అంటారంట. మన దగ్గర ఎలాగైతే చేస్తారో పండుగ అన్నట్టు అక్కడ కూడా పండుగలా చేస్తారు. అయితే ఏప్రిల్ 5వ తారీఖున ఈ పాప పెద్ద మనిషి అయ్యారు. అయితే వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఏముంది ఇది ఏమంత నార్మలే కదా, జస్ట్ ఆడవారికి వాళ్ళ లైఫ్ సైకిల్ ఒక భాగం, హెల్త్ అంతా ఓకేనమ్మా, దెన్ పీరియడ్స్ అన్నప్పుడు ఇంకా ప్యాడ్స్ అవి ఇచ్చినట్టున్నారు. దెన్ తను ధరించింది పసిపాప, 8వ తరగతి. ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందుకని ఎగ్జామ్స్ రావద్దు కానమ్మా అని అంది. ఈలోపు ఏమైంది, ఈ అమ్మాయి పెద్ద మనిషి అయిందనే విషయం అందరికీ అర్థమైంది. మన స్కూల్లో తెలిసింది, పిల్లలు చెప్తారు కదా. ఈ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా, నువ్వు ఫస్ట్ పీరియడ్ ఇది అంటే ఎలా చెప్పాలి, ఫస్ట్ టైం కదా నీకు డేట్ రావటం, దెన్ ఇప్పుడు మైలుపడి ఉన్నావు, లోపలికి రాకూడదు, బయటే కూర్చొని స్కూల్ బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి పరీక్ష పెట్టారు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకి చెప్పింది, 8వ తరగతి అమ్మాయి. వాళ్ళ అమ్మ ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే, వాళ్ళ అమ్మకి ఎంత క్లారిటీ చెప్తే ఈ అమ్మాయిని స్కూల్కి పంపితే చెప్పండి. ఇక నెక్స్ట్ సరే పదమ్మ నువ్వు స్కూల్కి వెళ్ళి అంది. స్కూల్కి వచ్చింది. వెనకాల అటాచ్ చేసిన వీడియో ఇది. నాకు తెలిసి అయితే $1 అన్నా వేస్తాడు, లేదా స్ట్రైక్ అన్నా వేస్తాడు అనుకుంటున్నా. బట్ మ్యాక్సిమం $1 అయితే ఇవ్వడు. $1 ఇస్తే నాకు పైసలు వస్తాయి, $1 ఇవ్వకపోతే డబ్బులు రావు. ఓకే. అండ్ 18+ అని కూడా చూపిస్తాడు ఒకసారి, అంటే 18 సంవత్సరాలు ప్లస్ వాళ్ళే. దెన్ అది కూడా ఒక రకంగా చాలా సంబంధించి ఇబ్బంది. అయినా సరే నేను క్యారెక్టర్స్ డివోషన్ ఛానల్ ఇది ఇస్తున్నాను. ఎందుకు ఇస్తాను తెలుసా, ఈ కోయంబత్తూరు ప్రాంతం అక్కడ ఏదైతే ఉందో అక్కడ పెరియారు పుట్టినటువంటి భూమి, స్వామి సుబ్రహ్మణ్య భారతి ఎన్నో రచనలు రాసినటువంటి ఏరియా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది కవులు, కళాకారులు ఎంతోమంది అక్కడ. అటువంటి నేల మీద ఒక ఆడబిడ్డ, పసిబిడ్డ, దట్ మీన్స్ 8వ తరగతి 13 సంవత్సరాలే కదా, పసిబిడ్డ ఒక రకంగా అంతే నా దృష్టిలో. సార్ ఫైనల్ ఎగ్జామ్స్ వాళ్ళ అమ్మకి చెప్పుకుంది, వాళ్ళ అమ్మ కూడా ఓకే అనుకున్నారు. ఓకే ఫైన్, వచ్చారు, స్కూల్కి వచ్చారు. ఆ అమ్మాయిని ముట్టు అని చెప్పేసి నువ్వు లోపల రాకూడదు, అంత మైలు పెడితే చెప్పి బయట కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపించడం ఏంటండి? మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పి చెత్త ఎదవలు సన్నాసిగాళ్ళు మొత్తం తమిళనాడులోనే వస్తారు. మేము దేవుడిని పట్టించుకోం, మేము సంస్కృతి పట్టించుకోం, ఏంటి మేము దళితులను ఉద్ధరిస్తాం. ఆ డిఎంకే బ్యాచ్ మొత్తం అదే, ఆ స్టాలిన్ బ్యాచ్ మొత్తం అదే. వాళ్ళ కొడుకు దరిద్రుడు, ఉదయనిధి స్టాలిన్, సారీ ఏమనుకోవద్దు, ఆ దరిద్రుడు అన్నందుకు. వాడు ఏక సనాతన ధర్మాన్ని వైరస్తో పోలుస్తాడు. ఎరా ఎదవా, ఏం జరుగుతుందో మీ తమిళనాడులో? స్కూల్లో రా, ఎగ్జామ్కి వచ్చిన అమ్మాయిని రా బయట కూర్చోబెట్టారు రా ముట్టు అని, వెళ్ళి ముందు అది క్లీన్ చేయరా, ఆ సిస్టమ్ క్లీన్ చేయమని చెప్తున్నా. సో నా కోపం ఇదేనండి. పసిబిడ్డలేండి పాపం, వాళ్ళకి ఏం తెలిసిద్దండి? అదే తప్పు అన్నట్టు బయట కూర్చోబెడితే ఎట్టండి? సీరియస్ అండి, నాకు చాలా కోపం వచ్చింది అసలు. కరోనా సమయం మా లాస్య భవ్య 1 మంత్ గ్యాప్లో అయ్యారు, మెచ్యూర్, రజస్వల. సీరియస్లీ నేను వాళ్ళతో ఆల్మోస్ట్ ఫ్రెండ్లీగానే ఉన్నాను. లక్కీలీ మా సోమునో సాయిగడ వచ్చినట్టున్నారు. లైక్ అసలు వాళ్ళకి ఎక్కడ కూడా ఇదొక ముట్టు అన్నట్టు, ఇదేదో తప్పు అన్నట్టు, లేదన్నప్పుడు ఇటువంటి మూమెంట్లో మనకు జనాలు దూరంగా ఉంటారన్నట్టు ఇటువంటి పిక్చర్స్లు ఏమో వాళ్ళ మైండ్లోకి రానివ్వాలి. మళ్ళీ అన్నీ కూడా మా అమ్మ ఉన్నారు, దెన్ ఊరి నుంచి మా అక్కోళ్ళు వచ్చినారు. కరోనా సమయం మరి ఎలా వచ్చారంటారని పక్కనే నియర్ బై కాబట్టి వచ్చున్నారు. వాళ్ళకి సిస్టమేటిక్గా ఏవైతే ఫుడ్ కానీ వాళ్ళకి ఇష్టమైనటువంటివి కానీ అన్నీ అనమాట, అన్నీ కరెక్ట్గా నడుచున్నాయి. బట్ ఫంక్షన్ చేయలేదు, ఎందుకంటే కరోనా సమయం కదా, పకెట్కి కూడా వెళ్ళలేని పరిస్థితి అమౌంట్లో, ఇంకేం చేస్తాం. సో వీడికి ఇంటెన్షన్ ఏంటి నేను చెప్తుంది,
అవి ఆడవాళ్ళ లైఫ్ స్టైల్లో ఒక భాగం అంటూ కాదు. ముట్టు చెప్పాలి, నాకు చిరాకేస్తుంది. సరే సిస్టమేటిక్గా ఉండాల్సి ఉంటే నేను కాదనట్లేదు. ఫైనల్ ఎగ్జామ్స్ అని వచ్చింది అండ్ ప్రికాషన్స్ ఆల్రెడీ తీసుకొని ఉంది. ఏమి నెల నెల పీరియడ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళరా, కాలేజీకి వెళ్ళరా, టీచర్లైనా పిల్లలైనా వెళ్ళరా, ఎవరి పనులు చేసుకోరా, ఆఫీస్లో అయినా అంతే కదా. అలా ఫస్ట్ టైం అన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకుని వచ్చున్నారు. దాన్ని కూడా ముట్టని బయట పెట్టి ఎగ్జామ్ రాపిట్టి ఏంటరా బాబు. వాళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఆ పిల్లల అమ్మ సెల్ ఫోన్ ఉంది కదా, వీడియో కెమెరా ఆన్ చేసింది. లైటింగ్ ఎక్కడ పడకుండా జాగ్రత్తగా ఆ కెమెరా వచ్చేసి ఆ స్కూల్ అట్మాస్ఫియర్ అంతా పడేలాగా తీసింది. అదే నేను వెనకాల అటాచ్ చేసింది. ఇప్పటికీ సొల్లు కబుర్లు చెప్తూ రాజకీయ నాయకులు బతుకుతున్నారు తప్ప ఆ సిస్టమ్ అనేది మార్చడంలా. ఈ బుద్ధి బుర్ర లేనటువంటి బానిస బతుకులు ఉన్నారు చూశారు, వాళ్ళ బుర్ర కూడా మారట్లే. అరే ఎప్పుడురా మన బతుకులు మారేదని అని ఆలోచించరు. వీళ్ళు గెలిస్తేనే మన బతుకులు మారతారని చెప్పేసి తరతరాలుగా వాళ్ళని గెలిపిస్తూ పోతూ ఉంటారు. అలా మారరు, ఇలా బతుకులు మారవు. ஏன் இங்கே வந்து எக்ஸாம் எழுதிட்டு இருக்கா? காட்டு, என்ன எக்ஸாமு? என்ன எக்ஸாம் பாப்பா? ஏன் இங்கே உட்காந்து எழுதிட்டு இருக்கா? யார் இங்கே உட்காந்து எழுத சொன்னது? எந்த மிஸ்? பிரின்சிபல் மிஸ் உனக்கு இங்கே உட்காந்து படியில் உட்காந்து எக்ஸாம் எழுத சொன்னாங்களா? இதுக்கு முன்னாடி எப்போ எழுதுன எக்ஸாமு? மண்டே இப்போ இங்கே தான் உட்காந்து எழுதுனியா? எந்த டெஸ்க்ல? முன்னாடி உட்காந்து பாஸ்பரியில் தான் உட்காந்து எழுதுனியா? சரி எழுது. ஏன் மிஸ் ஒன்றும் சொல்லலையா? உள்ள கிளாஸ்ல உட்காரணும் நீ சொல்லலையா? புரியல. கிளாஸ் மிஸ் இங்கே கூப்பிட்டாங்க வர சொல்லி, அதுக்கப்புறம் பிரின்சிபல் மிஸ் இங்கேயே உட்காந்து சொல்லிட்டாங்க. பிரின்சிபல் மிஸ் உன்னை இங்கேயே உட்காந்து எழுத சொல்லிட்டாங்களா? ஏஜென்ட் பண்ணா உள்ள உட்காந்து ரூம்ல உட்காந்து எழுதக்கூடாதாம்மா? வீதியில் உட்காந்து எழுதணுமா? இல்லையா?